వెల్కమ్ టు రాజ్ న్యూస్ ప్రశ్న వేదిక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కార్తిక్. ఈరోజు మన గెస్ట్ ఎంతోమంది విద్యార్థులను యువతను ఐటీ రంగంలో ఉన్నత శిఖరాలకు చేర్చిన ఐటీ విద్యావేత్త రామచంద్ర యాదవ్ గారు స్థాపించిన భారత చైతన్య యువజన పార్టీ పిఏసీ మెంబర్ ఓర్గంటి వెంకటేశ్వర్ గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్కారం సార్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, థ్యాంక్ యూ. రైట్, మా మొదటి ప్రశ్న, మీరు ఐటీ కంపెనీలో ఎన్నో సంవత్సరాలుగా సాధారణ ఐటీ ఉద్యోగిగా పనిచేసిన మీరు ఒక లాస్యా ఇన్ఫోటెక్ అనే ఒక ఐటీ ట్రైనింగ్ సెంటర్ను ఏర్పాటు చేసి కోచింగ్ సెంటర్ను ఎంతోమందిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు. అసలు ఈ లాస్యా ఇన్ఫోటెక్ అనే ట్రైనింగ్ సెంటర్ను ఎప్పుడు స్థాపించారు? స్థాపించాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు? నేను బేసికల్గా మెకానికల్ ఇంజనీర్, ఎంటెక్ మెకానికల్ ఇంజనీర్ చేసి గత 25 సంవత్సరాలుగా ఇన్ఫోసిస్, ఒరాకిల్ మల్టీనేషనల్ కంపెనీస్లో జాబ్ చేయడం జరిగింది. ఈ జాబ్ చేస్తున్న క్రమంలో మేము కాలేజెస్కి వెళ్ళి ఎంప్లాయీస్ని హైర్ చేయడము జరుగుతూ ఉండేది. ఆ ప్రయత్నంలో అక్కడ ఒక గ్యాప్ కనిపించింది నాకు. కాలేజీలో ఇచ్చే స్కిల్స్ ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ మ్యాచ్ అవ్వట్లేదు. ఓకే. సో అప్పుడు నేను ఒక ఆలోచన వచ్చింది నాకు, ఎందుకు నేనే ఒక స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేసి పిల్లలకు కావాల్సిన ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఇస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో నేను 2016లో ఆల్మోస్ట్ 10 years బ్యాక్ ఇది స్టార్ట్ చేయడం జరిగింది కొంపల్లో. ఎందుకు స్టార్ట్ చేయడం అంటే ఇక్కడ ఇన్స్టిట్యూట్స్ లేవు, కాలేజెస్ 1,00,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు, చాలా కాలేజెస్ ఉన్నాయి, ఇంజనీరింగ్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఎంబీఏ కాలేజ్ చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్న పిల్లలకి కొంపల్లి ప్రాంతంలో, నార్త్ ఆఫ్ హైదరాబాద్లో ఉన్న ప్రాంతంలో పిల్లలకి కావాల్సిన ట్రైనింగ్ సెంటరు, ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చే సెంటర్స్ లేవు. అందుకని చెప్పి కొంపల్లి ప్రాంతాన్ని ఎన్నుకోవడం జరిగింది.